హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కంటి స్టూడియో. సో అందరు బాగానే ఉన్నారని అయితే అనుకుంటున్నా. సో ఈరోజు మనం వచ్చేసి హైదరాబాద్లోని బంజారా హిల్స్లో చాలా ముఖ్యమైన టెంపుల్స్ని అయితే మనం విజిట్ చేయబోతున్నాము. సో ఆ టెంపుల్స్ యొక్క డీటెయిల్స్, టెంపుల్ విజువల్స్, ఆ టెంపుల్ యొక్క చరిత్ర కూడా మీకు మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే నేనైతే రెడీగా ఉన్నా. సో టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఆ టెంపుల్స్ ఏంటో మీకు ఆల్రెడీ ఐడియా వచ్చి ఉంటుంది. సో నేను ఇంకా నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ట్రిప్స్, ఇంటర్నేషనల్ టెంపుల్స్ని కూడా ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే రెడీ అవుతున్నా. కాబట్టి మీ త్రూ నుంచి నాకు కొంచెం జస్ట్ సపోర్ట్ కావాలి. జస్ట్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. వీలైతే మీరు మన ఛానల్లో ఏ టెంపుల్ చూడాలనుకుంటున్నారో ఆ టెంపుల్ని కమెంట్ రూపంలో తెలపండి. ఆ టెంపుల్ని కంపల్సరీగా చూపించడానికి మీకు నేనైతే ప్రయత్నం చేస్తూ ఉంటా. సో థ్యాంక్ యూ. మరి చలో బ్యాక్ టు వీడియో. సో ఫస్ట్ టెంపుల్ వచ్చేసి పూరి జగన్నాథ్ టెంపుల్కి అయితే మనం ఈరోజు అయితే వెళ్ళబోతున్నాము బంజారా హిల్స్లోని. సో ఆ తర్వాత నెక్స్ట్ టెంపుల్ ఏంటనేది అక్కడనే తెలుసుకుందాం అనమాట. చలో మరి బాయ్. హలో ఫ్రెండ్స్, మనం ఇందాక అనుకున్నట్లుగానే మనము ఈరోజు బంజారా హిల్స్లో ఉన్న పూరి జగన్నాథ్ టెంపుల్కి అయితే వచ్చేసాము. సో ఒకసారి లోపలికి వెళ్ళి ఈ యొక్క టెంపుల్ యొక్క చరిత్ర, ఇక్కడ టెంపుల్ యొక్క ఏ విధంగా ఉన్నది అనేది కూడా క్లియర్గా మనం చూసేద్దాం రండి. ఇది టెంపుల్ యొక్క ఎంట్రన్స్ అనమాట. సో ఈ టెంపుల్ వచ్చేసి మనకి టీఆర్ఎస్ భవన్ పక్కనే ఉంటుంది. సో రీసెంట్గా జూలై 7న మనకి రథయాత్ర అనేది కంప్లీట్ చేసుకొని ఆ యొక్క విగ్రహాలను గుడి బయటనే ఉంచారు. రథాలపై మనకు దర్శనం అయితే ఇస్తున్నాయి. జగన్నాథ స్వామి కానీ, బాలభద్ర స్వామి కానీ, సుభద్రాదేవి కానీ వీళ్ళందరూ కూడా మనకు బయట నుంచే దర్శనం ఇస్తున్నారనమాట. ఇది 7 నుంచి 17 వరకు రథయాత్ర అనేది జరిగింది రీసెంట్గా. సో ఇప్పుడు మనం టెంపుల్ లోపలికి అయితే వెళ్ళబోతున్నాము. సో ఇది ఎంట్రన్స్ మనకి. సో ఇక్కడ మనకి పార్కింగ్ కూడా అవైలబుల్ ఉంటుంది. కాకపోతే వీకెండ్స్లో మనకి సాటర్డే సండే కొంచెం కష్టంగా ఉంటుందన్నమాట పార్కింగ్. ఎర్లీగా వచ్చేస్తే ప్రాబ్లం లేదు, కొంచెం లేట్ అయిందంటే మాత్రం పార్కింగ్కి చాలా ఇబ్బంది పడాల్సి ఉంటుంది. సో ఇవి విగ్రహాలు మీకు కనిపిస్తున్నాయి. యాక్చువల్గా ఒక మిస్టరీ ఏంటంటే మనకు ఏ టెంపుల్ అయినా కానీ విగ్రహాలను ఒక స్టోన్తో కానీ ఒక మెటల్తో కానీ తయారు చేయబడుతుంది. కాకపోతే మనకి ఒరిస్సాలోని మెయిన్ టెంపుల్లోనూ అండ్ ఇక్కడ కూడా టెంపుల్ యొక్క విగ్రహాలను మనకి చెక్కతో చేయబడిన విగ్రహాలు అయితే ఉంటాయి అన్నమాట లోపల. ఒరిస్సాలో కూడా సేమ్ అంతే ఉంటుంది. సో ఇక్కడ మనకి శివుడు, హనుమంతుడు, లక్ష్మీదేవి, శనీశ్వరదేవి వీళ్ళందరూ కూడా, వినాయకుడు కూడా వీళ్ళందరూ కూడా దర్శనమిస్తారనమాట. ఒరిస్సాలోని ఒరిజినల్ టెంపుల్కి ఇది ఒక రిప్లికా లాగా రీప్లేస్ చేశారనమాట. సో హైదరాబాద్లో ఉన్న ఒరిస్సా కమ్యూనిటీ వాళ్ళు 2009లో దీన్ని కన్స్ట్రక్ట్ చేశారనమాట, ఒరిస్సా కమ్యూనిటీ వాళ్ళు. సో చూస్తున్నారు కదా, శ్రీకృష్ణ యుద్ధానికి బయలుదేరుతారనమాట. సో మనకి లింగం కూడా ఒక బంగారపు కలర్లో మనకైతే దర్శనం ఇస్తుంది ఇక్కడ. సో ఇక్కడ మొత్తం టెంపుల్ వచ్చేసి ఆర్కిటెక్చర్ వచ్చేసి చాలా బాగుంటుంది. అదేవిధంగా టెంపుల్ మొత్తం కూడా ఒక మెరూన్ కలర్లో మనకైతే కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. సో ఇక్కడ చాలా టన్స్ ఆఫ్ రెడ్ శాండ్ అయితే యూజ్ చేయబడింది. సో విష్ణు యొక్క అవతారాలు అన్నమాట ఇది. తాబేలు అవతారం, వరాహ అవతారం, లక్ష్మీ నరసింహస్వామి అవతారం. సో విష్ణువు ఆయా టైంలో ఒక్కొక్కసారి ఒక్కొక్క అవతారం ఇచ్చి ఒక్కొక్క వీళ్ళు ఉంటారు కదా దయాలు, లైక్ రాక్షసులు, వాళ్ళని అంతం చేయడం జరిగింది. మొత్తం విష్ణువి 10 అవతారాలు ఉంటాయి అన్నమాట. ఆ 10 అవతారాల బొమ్మలు కూడా ఇక్కడ చూపిస్తున్నారు మనకి. అందులోనే ఒక అవతారం జగన్నాథుడు అవతారం. సో హనుమంతుడు అయితే ఇక్కడ చాలా బాగా విగ్రహం అయితే చాలా ఒక మొత్తం ఫుల్ ఆఫ్ డైమండ్స్ అయితే ఇక్కడ మనకి హనుమంతుడి విగ్రహం అయితే కనిపిస్తూ ఉంటుందన్నమాట. సో టెంపుల్ అయితే చాలా పీస్ఫుల్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. అండ్ కింద మొత్తం కూడా గ్రానైట్ ఉంటుందన్నమాట టెంపుల్ది. సో టెంపుల్ యొక్క టైమింగ్స్ వచ్చేసి ఉదయం 6 గంటల నుంచి 12 గంటల వరకు, మళ్ళీ సాయంత్రం 5 గంటల నుంచి 9 గంటల వరకు అయితే దర్శనం ఇస్తుంది. అదే వీకెండ్స్ అయితే మాత్రం మనకి
సాయంత్రం పూట ఒక గంట ఎక్స్ట్రాగా వేసుకొని 10 గంటల వరకు అయితే టెంపుల్ అయితే మనకి అవైలబుల్గా ఉంటుందన్నమాట. ఈ టెంపుల్ యొక్క శిఖరం ఒక హైట్ వచ్చేసి 70 ఫీట్లు 70 ఫీట్స్ ఆఫ్ హైట్లో మనకి టెంపుల్ యొక్క శిఖరం అయితే మనకు కనిపిస్తూ ఉంటుందన్నమాట. ఇక్కడ బొమ్మలు కానీ దేవుడి యొక్క బొమ్మలు అవన్నీ కూడా చాలా చాలా బాగా కనిపిస్తూ ఉంటాయి. సో మనకి ఒరిస్సాలోని పైన మీకు శిఖరంపై కనిపిస్తుంది కదా, ఆ జెండాకు చాలా చాలా ప్రత్యేకత ఉందన్నమాట. సో ఒరిస్సాలో ఉన్న టెంపుల్కి ఎక్కడైతే గాలి వస్తుందో అటు సైడ్ కాకుండా ఎగ్జాక్ట్ గాలికి ఆపోజిట్గా ఆ జెండా అనేది మనకి ఎగరడం జరుగుతుందంట అక్కడ ఒరిస్సాలోని. అదేవిధంగా ఆ జెండాని ప్రతిరోజు ఈవినింగ్ మళ్ళీ కొత్తది మారుస్తారు అంట. అక్కడ ఒకవేళ మర్చిపోయి మార్చకపోతే మళ్ళీ 18 ఇయర్స్ వరకు ఆ టెంపుల్ మాత్రం మూతబడిపోతూ ఉంటుందన్నమాట. సో అదొక ఆచారంగా అక్కడ భావిస్తున్నారు. ఇక్కడ ప్రసాదం కూడా చాలా చాలా బాగుంటుంది. అండ్ శిఖరం పైన కూడా మనకి చక్రాలు ఉంటాయి అన్నమాట. విష్ణువు ఒక వాడే చక్రాలు అయితే మనకి పైన అయితే కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. సో ఇవి విగ్రహాలు. మరో 5 అవతారాలు అన్నమాట శ్రీ విష్ణువు. బుద్ధ అవతారం కూడా శ్రీ విష్ణువుదే. ఇక్కడ స్టెప్స్ పైన కూర్చున్నప్పుడు మాత్రం చాలా చాలా బాగుంటుంది. కాకపోతే ఎండ కొట్టిందని మాత్రం కింద గ్రైనేట్ ఉంటుంది కాబట్టి ఎండ టైంలో మాత్రం చాలా కాలడం జరుగుతుంది. సో నార్మల్ టైంలో అయితే మామూలుగానే ఉంటుంది, ప్రాబ్లం లేదు. సో ఇదండి శ్రీ జగన్నాథ స్వామివారి టెంపుల్ యొక్క డీటెయిల్స్ అయితే మీకు పూర్తిగా వివరించాను అనుకుంటున్నా. మరో వీడియోలో కలుద్దాం. బాయ్.